వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అమ్మతో టమాటా పచ్చడి, నిల్వ పచ్చడి పెట్టించుకుంటున్నాను అండి. 2 కేజీలు. సో టమాటాలని బాగా కోసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం టమాటాలని బాగా మగ్గబెట్టుకోవాలి, ఒక 10 నిమిషాలు. ఆ తర్వాత మగ్గుతుంది కదా, కొంచెం అందులో చింతపండు వేసుకోవాలండి. 200 గ్రాముల చింతపండు వేసుకొని అందులోనే కొంచెం పసుపు, తగినంత పసుపు వేసుకోవాలండి. బాగా మగ్గ పెట్టుకోవాలి. పూర్తిగా మగ్గి అయిపోయిన తర్వాత పూర్తిగా అందులో మనకి ఈక్వల్గా 300 గ్రాములు ఉప్పు, కారం తీసుకున్నానండి. 2 కేజీలు కాబట్టి తీసుకొని బాగా కలుపుకోవాలండి. పూర్తిగా కలుపుకున్న తర్వాత దాన్ని కొంచెం పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు మనం అవి కొంచెం బాగా పట్టుకున్న తర్వాత అందులో మనకి మెంతులు, ఆవాలు పొడి వేసుకోవాలి కాబట్టి వాటిని ముందుగా వేయించుకోవాలండి. బాండీ పెట్టుకొని అవి ఎర్రగా వేయించుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని తీసుకొని ఆ పచ్చడిలో వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది పచ్చడి. సో నేను ఫస్ట్ టైం చూసానండి ఇలా పచ్చడి పెట్టడం. సో అలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దాన్ని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత దాన్ని ఒక పక్కన పెట్టుకోవాలండి. అది ఈలోపు చల్లారుతుంది. ఇంకా తర్వాత దానికి ఆయిల్ తీసుకోవాలండి. కేజీ ఆయిల్ తీసుకున్నాను. అది కొంచెం మరిగిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, అలాగే తెల్లగడ్డలు కొంచెం దంచినవి సగమేమో నార్మల్ ఇవి తీసి పెట్టుకున్నామండి. ఆ దంచిన తెల్లగడ్డలు దాంట్లో వేసుకోవాలండి. వేసుకొని కొంచెం కలర్ రావాలి తెల్లగడ్డలు, అప్పుడు టేస్టీగా బాగుంటుంది. సో అలా ఉడుకుతున్నప్పుడు తెల్లగడ్డలు, అందులోనే కొంచెం ఎండుమిర్చి, అందులోనే కొంచెం కరివేపాకు బాగుంటుంది వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత తగినంత ఇంగువ వేసుకోవాలండి. వేసుకొని అయిపోతుంది తాలింపు. తెల్లగడ్డలు ఇందాక చెప్పాను కదా, అవి వేసుకున్న తర్వాత ఈ తాలింపుని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. పచ్చడి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే నిల్వ ఎక్కువగా ఉంటుందండి. పచ్చడి ఆయిల్ తగ్గిందంటే మటుకు పచ్చడి పాడైపోతుంది, ఎక్కువ రోజులు కూడా ఉండదు. సో అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి. సో దాన్ని బాగా కలుపుకున్నామండి. పూర్తిగా ఆయిల్ పచ్చడి కూడా టేస్ట్ చేస్తాను లాస్ట్లో నేను. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది కూడా. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.